బెంగళూరు యలహంక ప్యాలెస్లో ఏం డాక్యుమెంట్లు దాచారు, అలాగే ప్రకాశం బ్యారేజీ మీద కుట్ర చేసిన నిందితులు అక్కడ ఎందుకు దాక్కున్నారు? తాజాగా రాత్రి నుంచి ఏపీ పోలీసుల్ని వెంటాడుతున్న ప్రశ్న ఇది. డాక్యుమెంట్లు అంటే ఇన్ఫ్యాక్ట్ సిఐడి కూడా ఇన్వాల్వ్ అయినట్టు సమాచారం. కీలక డాక్యుమెంట్లు అక్కడికి వెళ్ళాయట. ఏపీ సెక్రటేరియట్ నుంచి చాలా కీలకమైన డాక్యుమెంట్లు బెంగళూరు యలహంక ప్యాలెస్కి తరలి వెళ్ళాయి. అండ్ అన్నింటికి మించి ఆర్ కృష్ణయ్య, వైసీపీ ఎంపీ, పక్క రాష్ట్రానికి చెందిన ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు వెళ్ళిన వైసీపీ ఎంపీ ఆర్ కృష్ణయ్య కాంగ్రెస్ నాయకులతోటి, కాంగ్రెస్ హెడ్ క్వార్టర్స్ తోటి జరుపుతున్న మంతనాలు ఏంటి, ఆయన రాహుల్ గాంధీని ఒక సోషల్ రిఫార్మర్గా అభివర్ణిస్తూ ఇటీవల కాలంలో చేస్తున్న వ్యాఖ్యల వెనుక మర్మం ఏంటి? సో చాలా డీటెయిల్డ్ టాపిక్స్ దీనికి ముడిపడి ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు సౌత్ ఆఫ్రికాలో కొనుగోలు చేసిన ఆస్తులు, గనులు, అలాగే యూకే చుట్టూ ఉన్న ఒక 2 ఐలాండ్స్ కొనుగోలు చేసినట్టుగా వచ్చిన ఆరోపణలు, వీటన్నిటి మీద ఈడీ తీస్తున్న ఆరా. సో వీటికి సంబంధించి బిగ్ డిస్కషన్లో మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు బీజేపీ అధికార ప్రతినిధి రామ్ కుమార్ గారు. నమస్తే రామ్ కుమార్ గారు. సిహెచ్ కృష్ణాంజనేయులు గారు, సీనియర్ జర్నలిస్ట్, అలాగే ఇంకా మిగిలిన గెస్ట్ కూడా మరి కాసేపట్లో జాయిన్ అవుతారు. ఆల్రెడీ జాయిన్ అయ్యారు వైసీపీ అధికార ప్రతినిధి జ్వాలాపురం శ్రీకాంత్ అండ్ జనసేన అధికార ప్రతినిధి వివేక్ బాబు గారు జాయిన్ అయ్యారు. అండ్ టీడీపీ అధికార ప్రతినిధి గురుమూర్తి గారు కూడా జాయిన్ అయ్యారు. హోప్ ఐఎమ్ ఆడిబుల్ అండి. వినిపిస్తోందా జ్వాలాపురం శ్రీకాంత్ గారు? మీ దగ్గర నుంచి లో వాయిస్ వస్తుంది. కృష్ణాంజనేయులు గారు వినిపిస్తోందా? వినిపిస్తోంది. ఓకే, శ్రీకాంత్ గారు అడ్జస్ట్ చేస్తారు. ముందర కృష్ణాంజనేయులు గారు దగ్గర. కృష్ణాంజనేయులు గారు, బోల్డ్ అనే డెవలప్మెంట్స్ అండి. ఎక్కడ ప్రకాశం బ్యారేజ్ని ఢీ కొట్టిన 3 బోట్లు, వాటి లింక్ తీసుకొస్తే బెంగళూరు యలహంక ప్యాలెస్కి కనెక్ట్ అయిపోవటం, ఏపీసీఐడి దాని మీద చురుగ్గా దర్యాప్తు మొదలెట్టడం, ఇది ఎతుకుతుంటే కీలక డాక్యుమెంట్లు, సెక్రటేరియట్ నుంచి మాయమైన కీలక డాక్యుమెంట్లు అక్కడ తేలాయట. అసలు సెక్రటేరియట్లో దాచుకోవాల్సిన డాక్యుమెంట్లు ఏమున్నాయి కూడా అర్థం కావట్లేదు. అక్కడ ఏమైనా ప్రభుత్వంలో పని జరిగితే ఓ పని తాలూకు డాక్యుమెంట్ ఏదైనా 5 ఏళ్ల పాటు ఏం జరగలేదు కదా. ఏంటి ట్విస్టులన్నీ, ఏంటి ట్విస్టుల మీద ట్విస్టులు? మనకి ఆ బుడమేరు వరద ఒక 24 వంపులు తీసుకున్నట్టు ఇన్ని ట్విస్టులు వస్తున్నాయి దీంట్లో. వాసుదేవన్ గారు నమస్తే. ప్యానెల్ మెంబర్స్ అందరికి కూడా నమస్కారము. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అప్పుడప్పుడు ఆంధ్రప్రదేశ్కి వస్తున్నారు. బెంగళూరు ఆయన సొంత ఇంట్లోనే అక్కడే ఉంటున్నారు ఎక్కువ సమయం. అయితే ఆయన ఓడిపోయారు కాబట్టి ప్రస్తుతం ఇక్కడ పనేం లేదు కాబట్టి మొన్న ఈ వరదలకు సంబంధించినటువంటి దాంట్లో కొంత విజిట్ చేశారు. వచ్చి అక్కడ అలా కనపడేసి వెళ్ళిపోయారు. ఆయన అక్కడ నుంచి ఈ ప్రభుత్వ వైఫల్యాల మీద వాటి మీద మాట్లాడుతున్నారు. వెనకాల మాత్రం ఈ ప్రభుత్వ వైఫల్యాలు, వరదలు సహకారం అందకపోవటం, ఎన్నిటి మీద గట్టిగానే ఈ ప్రభుత్వానికి పొగబెడుతున్నారు. దాన్ని తట్టుకోలేనటువంటి ప్రభుత్వం ఖచ్చితంగా ఆయన మీద కూడా బలమైనటువంటి ఆరోపణలు చేస్తుంది. ఎందుకంటే గెలిచినటువంటి ప్రభుత్వం కదా, వీళ్ళ దగ్గర 164 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 21 మంది ఎంపీలు ఉన్నారు, పోలీసు ఉంది, వ్యవహారం ఉంది. కాబట్టి ప్రతిపక్షం మీద కూడా బలమైనటువంటి ఆరోపణలే చేస్తారు. ఒకవేళ సెక్రటరియట్కు సంబంధించో, ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి కొన్ని కార్యాలయాలకు సంబంధించినటువంటి ఫైల్స్, లేకపోతే ఇంకొకటో ఏదైతే బెంగళూరు సంబంధించినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇంటికి తీసుకుపోయి అక్కడ దాచిపెట్టుకుంటే, బెంగళూరు ఏమి ఒక ఇతర దేశం కాదు, అదేమి ఇతర దీవి కూడా కాదు, భారతదేశంలో అంతర్ భాగమే. అక్కడికి ఏపీసీఐడి పోలీసులు వెళ్ళొచ్చు. ఒకవేళ వీళ్ళకి అలాంటి సమాచారం ఉంటే అక్కడ తనిఖీలు చేయొచ్చు, అలాంటి ఫైల్స్ కూడా తీసుకోవచ్చు. ఒకవేళ ఫైల్స్ అని అంటే ఇంతకు ముందు తరహాలో ఏదో ఒక ఫైల్ పోతే ఇంకేం లేదు అనేటువంటి తరహా కాదండి. ఒక ఫైల్కి సంబంధించినటువంటి వ్యవహారంలో కామన్ గా ఉండేటువంటి ఆలోచన, ఎక్కడైతే ఫైల్ మూవ్మెంట్ స్టార్ట్ అయిందో, సపోజ్ ఒక ఎంఆర్ఓ ఆఫీసు లేదా అక్కడ ఒక ఫైల్ ఉంటుంది, అదే విధంగా మూవ్మెంట్కి ఒక ఫైల్ ఉంటుంది, అదే విధంగా వెబ్లాండ్ లో ఆన్లైన్ లో ఒక ఫైల్ ఉంటుంది. ఆ విధంగా అన్ని చోట్ల సమాచారాలు ఉంటాయి. ఒక ఫైల్ తగలబెడితేనో, ఒక ఫైల్ పోతేనో కనపడకుండా పోయింది, మొత్తం వాళ్ళు చేసిన నేరాలన్నీ కనపడకుండా పోయినాయి చెప్పడానికి లేదు. పైగా ఆర్టీజీఎస్ చంద్రబాబు గారు మొదటిసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, విభజిత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత డెవలప్ చేసిన ఆర్టీజీఎస్లో కంప్లీట్ బ్యాకప్ మెకానిజం ఉంది. అంతా ఉంటాయి, అన్ని సమాచారం అంతా ఆన్లైన్ లో వెబ్లాండ్ లో అందుబాటులో ఉంటది. ఎవరు తప్పు చేసినా తప్పించుకునేటువంటి అవకాశం లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో 5 ఏళ్ల పాటు చేసినటువంటి తప్పులకు సంబంధించినటువంటి విషయంలో ఊరికే ఆ తప్పు చేశారు, ఈ తప్పు చేశారు, ఈ విధమైనటువంటి జపం చేయటం కన్నా కూడా ఆధారాలు సేకరించి కేసులు పెట్టడం, అరెస్టులు చేయటం మీద ఈ ప్రభుత్వం దృష్టి సారించాల్సినటువంటి అవసరం ఉంది. లేకపోతే 5 ఏళ్ళు
ఈ విధమైనటువంటి ఆరోపణలకే పరిమితం అవటం అనేటువంటిది కరెక్ట్ కాదు. దీన్ని ప్రజలు హర్షించేదానికి అవకాశం లేదు. ఖచ్చితంగా తప్పు చేసినటువంటి వాళ్ళు శిక్షించబడాలి, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అలాగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసినటువంటి వాళ్ళు ప్రజాధనానికి సంబంధించినటువంటి విషయంలో కూడా ఖచ్చితంగా దాన్ని వెనక్కి తీసుకురావడం, అలాంటి వాళ్ళకి కఠినమైనటువంటి శిక్షలు పట్టడం జరగాలి. ఇది అందరూ కోరుకుంటారు. కానీ రాజకీయ పరమైనటువంటి ఆరోపణలకే పరిమితం అయ్యేటువంటి విధంగా అధికార పక్షం యొక్క వ్యవహార శైలి ఉంటే మాత్రం దీన్ని హర్షించేదానికి అవకాశం లేదు. ఇక ఇంకొకటి రెండో అంశము ఇంకొకటి దేవినేని అవినాష్ సుప్రీంకోర్టు తలుపు తట్టారు.